వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ అనే దాంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ 6 గన్ షాట్ ప్రాబ్లమ్స్. గన్ పేలిస్తే బుల్లెట్ దిగుద్దా లేదా ఉందా? సో ఆ బుల్లెట్కి సంబంధించి గన్కి సంబంధించి ఆ టైం ఏంటి, ఆ డిస్టెన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఇప్పుడు సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. జనరల్ ప్రాసెస్లో డిస్టెన్స్, టైము, స్పీడు ఈ మూడుకి సంబంధించిన లింక్లో డిస్టెన్స్ కనుక కాన్స్టెంట్ అయితే స్పీడ్ రేషియో అండ్ టైం రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోజ్ టు ఈచ్ అదర్. దాన్ని బేస్ చేసుకొని మనం సంస్థ చేసేయచ్చు. చూద్దాం. Two guns are fired from the same place at an interval of 6 minutes. Observe that 5 minutes 52 seconds have elapsed between the hearing of the sound of two guns. The velocity of the sound is 330 meters per second. The man was approaching that place at what speed in kilometer per hour? రెండు గన్నులను ఒకే స్థానం నుండి 6 నిమిషాల వ్యవధిలో కాల్చారు. ఆ స్థానం వైపుకు ప్రయాణిస్తున్న వ్యక్తి ఆ శబ్దాన్ని 5 నిమిషాల 52 సెకండ్ల వ్యవధిలో వింటాడు. శబ్దం యొక్క వేగము 330 కిలోమీటర్ పర్ సెకండ్ అయితే ఆ వ్యక్తి యొక్క వేగం ఎంత? రైట్. ఇక్కడ ఒక గన్ను ఉంది నాన్న. ఇక్కడ గన్ను, ఈ గన్ను నుంచి ఇదో గన్ను అనుకోండి, ఇదో గన్ను. ఈ రెండు గన్నుల నుంచి సో ఈ రెండు గన్నుల నుంచి సేమ్ ప్లేస్, ఈ ప్లేస్ నుంచి ఫైరింగ్ చేస్తారు. ఇక్కడ ఇలా ఫైర్ చేశారు. ఈ గన్ ఇంకో గన్ నుంచి కూడా ఇలా ఫైరింగ్ బుల్లెట్ అలా బయటకు వస్తాం. వచ్చినప్పుడు 2 guns are fired from the same place, same point in the interval of 6 minutes. సో అంటే ఈ రెండింటికి మధ్యలో ఇంటర్వెల్ ఎంత అంటే 6 minutes. అంటే 6 minutes ఇంటర్వెల్లో, అంటే ఒకటి కాల్చిన తర్వాత ఒక గన్నుతో కాల్చిన తర్వాత ఇంకో గన్నుతో అదే ప్లేస్ నుంచి 6 minutes తర్వాత కాల్చాను నేను. అర్థమైందా? 6 minutes ఇంటర్వెల్లో ఆ స్థానం వైపు ప్రయాణిస్తున్న వ్యక్తి ఆ శబ్దాన్ని 5 నిమిషాల 52 సెకండ్ల వ్యవధిలో వింటాడు. ముందు మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఉరుము మెరుపు ఉందనుకోండి. ఉరుము మెరుపు, ఉరుము అంటే సౌండ్, మెరుపు అంటే లైట్. సో ముందు మనకి ఏది వినబడుద్ది, ఏది కనబడుద్ది? ఉరుము మెరుపులో ఫస్ట్ మనం శబ్దాన్ని వింటామా, కాంతిని చూస్తామా? సో మనకి లైట్ వేవ్ అనేది, లైట్ కాంతి వేగం చూసావా, సౌండ్ ధ్వని వేగం కంటే చాలా స్పీడ్. సో లైట్ కనబడుద్ది. ఆ తర్వాత ముందు ఉరుము మెరుపులో ముందు మెరుపు చూస్తాం, తర్వాత ఉరుము సౌండ్ వినబడుద్ది. అలాగే ఇక్కడ కూడా గన్లో పేలిస్తే, గన్తో కాలిస్తే 6 నిమిషాల వ్యవధిలో నేను కాలిస్తే అది 5 నిమిషాల 5 minutes 52 seconds తర్వాత నాకు అటు నుంచి వచ్చే వ్యక్తికి వినబడింది. ఆ శబ్దం యొక్క వేగము జనరల్గా సౌండ్ 330 meters per second అయితే వచ్చేవాడు ఎంత స్పీడ్లో వస్తున్నాడు, ఇది ప్రశ్న. సో మొత్తం మీద 6 minutes కదా. ఆ 6 minutesలో ఎక్కడెట్టినాడు? 5 minutes 52 secondsలో వింటున్నాడు ఈయన. అంటే ఇంకా మిగతా టైం ఎంత మిగిలిపోయింది? 8 seconds మిగిలిపోయింది. అంతేనా? 5 నిమిషాల 52 సెకండ్లు. ఇంకొక 8 సెకండ్లు అయితే నిమిషం అవుతుంది, అంటే 6 అవుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే 8 seconds డిఫరెన్స్ ఉంది. అంటే టైం డిఫరెన్స్ ఎంత ఉందంటే, 8 seconds ఉంది ఒక టైము, ఇంకోటి 5 minutes 52 seconds. సో ఇప్పుడు నువ్వు టైం రేషియో ఎలా రాసుకోవాలంటే ఇక్కడ 2 times కనబడుతుంది నీకు, 2 times కనబడుతుంది. చూసావా? టైం సంబంధించి రెండు టైమ్స్ కనబడుతున్నాయి. సో టైం రేషియో ఎలా రాస్తావు? ముందు ఇది రాయి, డిఫరెన్స్ ఇది రాయి. 8:2 ఇది సెకండ్స్. దీన్ని కూడా సెకండ్స్లోకి మార్చి 5 నిమిషాలు ఎంత? 5:60 300 ప్లస్ 50 352. సో 352. అర్థమైంది నాన్న? 5 minutes 52 seconds అంటే ఎంత? 5 minutes 52 seconds అంటే ఎంత? 5 minutes 52 seconds అంటే ఎంత నాన్న? 352 seconds మొత్తం మీద. సో ఇది ఒక 8 సెకండ్లు. ఒక టైం మనకు రేషియో కావాలి కదా. టైం రేషియో ఉంది మన దగ్గర, 2 times వచ్చేసినాయి. ఒక డిఫరెన్స్ది. ఈ 8 ఎక్కడి నుంచి వచ్చేసారంటే ఈ 6 minutesలో నుంచి ఇది తీసేస్తే ఇది వచ్చింది. అర్థమైందా? రైట్. సో టైం రేషియో వచ్చినప్పుడు స్పీడ్ రేషియో వస్తుంది ఆటోమేటిక్. ఎందుకంటే స్పీడ్ కావాలి నాకు, స్పీడ్ రేషియో కావాలి. స్పీడ్ రేషియో ఉంది 352:8. సో 8 టేబుల్ ఏమైనా కొట్టుకుపోతే చూడండి. 432 పోతే 3 మిగిలి ఉంది, మళ్ళీ 432. 8 టేబుల్ ఒకసారి 44:1. సో ఇది ఈ 44 ఏదైతే ఉందో ఇది శబ్దం యొక్క వేగము, ఇదనమాట. ఈ 44 అనేది సౌండ్కి సంబంధించి. ఇది మ్యాన్ కానీ ట్రైన్ కానీ ఏదైనా సరే ఆబ్జెక్ట్ ఇలా తీసుకోవాలి. ఎప్పుడు ఈ ప్యాటర్న్లో సమ్స్ ఇలా తీసుకోవాలి. ఓకే, అప్పుడు నువ్వు ఈజీగా సమ్ సాల్వ్ చేయగలుగుతావు. సో ఈ 44 parts వాల్యూ ఎంత అంటే 330. అయితే ఈ 1 part వాల్యూ ఎంత? ఇది ప్రశ్న.
44 పార్ట్ వాల్యూ 330, అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 330/44, 330/44 వేస్తే వచ్చేస్తుంది. సో రెండో ఎక్కం 22 సార్లు, లేదా 11 ఎక్కం వేసేద్దాం. 11 ఎక్కము 4 11 44, 30 సార్లు. రెండో ఎక్కం 15 సార్లు, ఇది 2 సార్లు. 15/2 అంటే ఎంత? 7.5. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? అది దేంట్లో ఉంది? ఇది మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఇది సెకండ్లో ఉంది కదా, ఇది సెకండ్లో ఉంది, సెకండ్లలో ఉంది అంటే మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఇది మీటర్ పర్ సెకండ్ కదా, 330 మీటర్ పర్ సెకండ్, 300 మీటర్ పర్ సెకండ్. ఇది 330 మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్లో ఉంది, కానీ స్పీడ్ ఎలా అడుగుతున్నాడు? కిలోమీటర్ పర్ అవర్లోకి అడుగుతున్నాడు. సో కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఆ 7.5ని ఇంటూ పెద్ద దాంట్లోకి మార్చాలి. 18/5. అంతేనా? 15 75. సో 1.5. 15 75. 18 1.5. 18 1 18, 18 అర్ధలు 9, 18 + 9 27. సో వాట్ ఈస్ ద ఆన్సర్? కిలోమీటర్ పర్ అవర్. ఎంత స్పీడ్లో వస్తున్నాడు? 27 కిలోమీటర్ పర్ అవర్లో స్పీడ్లో వస్తున్నాడు. దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైంది నాన్న? ఒకసారి జాగ్రత్తగా రండి. నేను ఇలాగ ఒక రైఫిల్ గన్, ఒక గన్లో నుంచి ఒక గన్ని పేల్చాను. పేల్చిన తర్వాత 6 minutes గ్యాప్ తీసుకొని ఇంకో గన్లోంచి ఒకే ప్లేస్లో నుంచి నేను 2 గన్నుల్లోంచి 2 bulletsని వదిలాను. గన్ పేల్చినప్పుడు సౌండ్ వినబడుద్ది. ఇదే డిస్టెన్స్లో వస్తున్నటువంటి వ్యక్తి, ఇటు పక్కగా వస్తున్నటువంటి వ్యక్తి ఇలా వెళ్తాడు కదా, ఇలా వెళ్తున్నాడు స్పీడ్గా వెళ్తున్న వ్యక్తి 5 నిమిషాల 52 సెకండ్ల వ్యవధిలో దాన్ని విన్నాడు. ఆ సౌండ్ విన్నాడు. ముందు సౌండ్ వెంటనే వినబడదు, సినిమాలో లాగా కొంచెం గ్యాప్ తీసుకొని వినబడుద్ది. సో ఆ గ్యాప్ ఎంత అంటే 5 minutes 52 సెకండ్లో వినబడింది. అయితే వాడు ఎంత స్పీడ్లో వస్తున్నాడు? ఇది ప్రశ్న. సో 6 minutes గ్యాప్, 6 minutes మొత్తం మీద దాంట్లో 5 నిమిషాల 52 సెకండ్లు పోతే ఇంక 8 సెకండ్లు మిగిలింది. ఈ రెండింటికి మనం టైం రేషియో కట్టేయండి. ఇందులో ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది సౌండ్, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది సౌండ్, ఇది మ్యాన్ విన్నది, ఇది మనిషి విన్నది కదా, మ్యాన్ విన్నది. అదే రాసింది ఇక్కడ నేను. సో 5 నిమిషాల 52 సెకండ్లు అంటే 352 సెకండ్లు. ఆ 352 సెకండ్లు ఎవరిది? మ్యాన్ది. ఈ 8 సెకండ్ల తేడా ఎవరిది? సో ఈ 8 సెకండ్లు ఎవరిది? సౌండ్ది. ఈ 5 నిమిషాల 52 సెకండ్లు ఎవరిది? మనిషిది. సో ఈ రెండింటికి రేషియో కట్టాము. రేషియో కడితే దాని రివర్స్ రాస్తే స్పీడ్ రేషియో వచ్చింది. స్పీడ్ రేషియోలో ఈ సౌండ్ది ఇచ్చేసాడుగా 330 అని. సో ఈ 44 పార్ట్స్ వాల్యూ 330 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత కనిపెడితే 7.5 వచ్చింది. అది నాకు మీటర్ పర్ సెకండ్లో వచ్చింది, కానీ నాకు కావాల్సింది కిలోమీటర్ పర్ అవర్. సో దాన్ని ఏం చేయాలి? నేను కిలోమీటర్ పర్ అవర్ అంటే పెద్ద దానిలోకి మార్చాలంటే పెద్ద దాంతో మల్టిప్లై చేయి. పెద్దదంటే ఎవరు? నా లెక్క ప్రకారం 18/5తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 136. 137 చూడండి. ఇంకా మీరు సాల్వ్ చేయాలి మీరు ఈజీగా. మోడల్ అర్థమైంది కదా ఎలా చేయాలో. 2 guns were fired from same place at an interval of 32 minutes. But a man sitting in the train goes away from the place, hears the second firing 35 minutes after the first at the speed of the train 97.2 km/h. Find the speed of the sound. 2 గన్నులను ఒకే స్థానం నుండి 32 నిమిషాల వ్యవధిలో కాల్చారు. అక్కడి నుంచి వ్యతిరేక దిశలో వెళుతున్న ఒక రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి మొదటి ధ్వని విన్న 35 నిమిషాల తర్వాత రెండో ధ్వని వింటాడు. రైలు యొక్క వేగం 97.2 km/h అయితే ధ్వని యొక్క వేగం ఎంత? సో 2 గన్నుల నుంచి నేను ఇక్కడ కాల్చాను, ఇట్లా కాల్చాను. 2 గన్నుల నుంచి కాలుస్తున్నప్పుడు ఇలా బుల్లెట్ ఇట్లా అలా దూసుకుపోతుంది స్ట్రైట్గా. అయితే అక్కడి నుంచి వ్యతిరేక దిశలో ఇక్కడ నుంచి ఇలా వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇటుపక్కకు వస్తున్నాడు. ఒక వ్యక్తి ఇటుపక్కకు వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే రైల్లో ప్రయాణిస్తున్నాడు, ట్రైన్లో ఉన్నాడు. ఇక్కడ ట్రైన్లో ఉన్నాడు. ఈ వ్యక్తి ట్రైన్లో ఉన్నాడు. ఈ ట్రైన్లో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే మొదటి ధ్వని విన్న తర్వాత 35 నిమిషాల తర్వాత రెండో ధ్వని వింటాడు. సో 35 minutes గ్యాప్తో 2 ధ్వనుల్ని విన్నాడు. ఫస్ట్ విన్నాడు, రెండోది విన్నాడు. ఈ రైలు యొక్క స్పీడు 97.2 km/h అయితే ఇక ధ్వని యొక్క స్పీడు ఎంత? సౌండ్ ఎంత? చెప్పే కదా ఇక్కడ మనకి ఇలా సౌండ్, మ్యాను, ట్రైన్, ఆబ్జెక్ట్ ఏదైనా సరే ఇలా రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి 2 గన్నులు ఒకే స్థానం నుంచి కాల్చినప్పుడు 32 నిమిషాల వ్యవధిలో కాల్చారు. ఇక్కడ మొత్తం మీద చూస్తే మొదటి వ్యక్తి 35 నిమిషాలు ట్రైన్లో ఉన్నాడు, 35 నిమిషాలు వింటున్నాడు. వీడు ట్రైన్లో వింటున్నాడు, 35 నిమిషాలు వింటున్నాడు. 35 నిమిషాలు వింటున్నాడు ట్రైన్లో విన్నవాడు. 35 నిమిషాల్లో ఆ సౌండ్, 35 నిమిషాల తర్వాత సౌండ్ వింటున్నాడు. సో ట్రైన్కి సంబంధించి 35 నిమిషాలు. మరి సౌండ్కి సంబంధించి ఎంతంటే ఇది 32 నిమిషాల్లో కాల్చారు. పోతే ఎన్ని నిమిషాలు మిగిలింది? 3 నిమిషాలు. ఈ 3 నిమిషాలు ఎవరు? సౌండ్కి సంబంధించి టైం.
సో 3 నిమిషాలు అనేది సౌండ్కి సంబంధించిన టైము, ట్రైన్లో విన్నవాడి టైం వచ్చి 35 మినిట్స్. సో ఇప్పుడు సౌండ్ అట్లాగే ట్రైన్లో ఉన్నటువంటి మ్యాన్ కానీ ట్రైన్లో ఉన్నటువంటి మ్యాన్. ఓకే, స్పీడ్ రేషియో ఏమవుతుంది? స్పీడ్ రేషియో సౌండ్ ఎంత? 3 మినిట్స్, ట్రైను 35. ఓకే, సో ఎందుకని అంటే కరెక్ట్గా ట్రైన్లో దాన్ని ఇచ్చేసాడు కదా. 2 నిమిషాల తర్వాత మొత్తం మీద వాడు విన్నది 2 సౌండ్లు విన్నదానికి గ్యాప్ ఎంతంటే 35, సౌండ్ గ్యాప్ ఎంతంటే 3. ఓకే, 2 గ్యాప్. సో టైం రేషియో ఏమవుతుంది? అది టైం కదా, అది టైం, స్పీడ్ కాదు, ఇది టైం రేషియో. 3:35 టైం, ఇది మినిట్స్ కదా టైం. అప్పుడు స్పీడ్ రేషియో అవుద్ది, స్పీడ్ రేషియో 35:3 అవుద్ది. ఎస్, 35:3 అవుద్ది. నెక్స్ట్ మనకేమి ఇచ్చాడు? రైలు యొక్క వేగం ఇచ్చాడు, ట్రైన్ ఇచ్చాడు ఎంత? 97.2 km/h అని ఇచ్చాడు. అయితే మనకేం కావాలి? ధ్వని యొక్క వేగం, సౌండ్ యొక్క వేగం ఇదెంత? ఎలా? మీటర్/సెకండ్లో కావాలి. ఎలా కావాలి? మీటర్/సెకండ్లో కావాలి. సో 35 పార్ట్లు వాల్యూ కావాలి. 3 పార్ట్లు 97.2 అయితే 35 పార్ట్లు ఎంత? ఇది ప్రశ్న. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 35 × 97.2/3. ఓకే, అది km/h వస్తుంది. దాన్ని మీటర్/సెకండ్లోకి చిన్న దాంట్లోకి మార్చాలంటే 5/18 పెట్టి మల్టిప్లై చేయాలి. ఇంటూ 5/18 కనుక వేస్తే అప్పుడు అది మీటర్/సెకండ్లోకి వస్తుంది. ఎస్, దీన్ని సింప్లిఫై చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. సో క్యాన్సిలేషన్ చేయండి. సో 18వ ఎక్కము దీంట్లో 5 18 90 పోతే 7 మిగులుద్ది. పాయింట్ పెట్టుకుంటే 72, 4 18 72. ఎస్, 3వ ఎక్కం దీంట్లో చూస్తే 1 3 పోతే 24.8. ఇంకేముంది? ఇంకేం లేవు. కింద ఏం మిగలదుగా. 5 1.8 18 90 అంటే 9. 35 × 9 315 మీటర్/సెకండ్. 35 × 9 అంటే 315. దట్ ఈస్ ద ఆన్సర్. 315 మీటర్/సెకండ్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 315 మీటర్/సెకండ్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా నాన్న? సో మొత్తం మీద ఒకసారి జాగ్రత్తగానండి. 2 గన్నుల్ని ఒకే స్థానం నుండి 32 నిమిషాల వ్యవధిలో కాల్చారు. సో అక్కడి నుంచి వ్యతిరేక దిశలో వస్తున్నటువంటి ఒక రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి మొదటి ధ్వని విన్న 35 నిమిషాల తర్వాత రెండో ధ్వని వింటాడు. సో ఆ ట్రైన్లో లేకపోతే మ్యాన్ విన్న వాడి టైమింగ్స్ ఏంటంటే 35 మినిట్స్ గ్యాప్లో విన్నాడు. నెక్స్ట్ సౌండ్కి సంబంధించి ఇది ఎంత అంటే 32 నిమిషాలది 35 అంటే 32 అంటే మధ్యలో గ్యాప్. ఇది ఈ 3 మినిట్స్ సౌండ్ గ్యాప్, అది సౌండ్, ఇది ట్రైన్. సో ఈ 2 తీసుకొని చేయాలి ఇప్పుడు. సౌండ్ ట్రైన్, సౌండ్ 3 మినిట్స్, ట్రైన్ 35 మినిట్స్ చేసినప్పుడు స్పీడ్ రేషియో ఏముందంటే 35:3 అవుతుంది. దీంట్లో మనకి ఎవరు స్పీడ్ ఇచ్చాడు అంటే రైలు స్పీడ్ ఇచ్చాడు, ట్రైన్ స్పీడ్ ఇచ్చాడు 97.2 km/h. అంటే 3 పార్ట్స్ 97.2 km/h అయితే 35 పార్ట్స్ ఎంత చేస్తూ మీటర్/సెకండ్లోకి మార్చమన్నాడు. అంటే చిన్నది మీటర్/సెకండ్ అంటే చిన్న దాంతో మల్టిప్లై చేయాలి. 5/18. నేనేం చెప్తాను? 5/18 18/5. దీంట్లో ఇది ఐ థింక్ ఇన్ మై వ్యూ దిస్ ఈజ్ స్మాల్, దిస్ ఈజ్ బిగ్. సో km/h మీటర్/సెకండ్. ఇన్ మై వ్యూ దిస్ ఈజ్ బిగ్, దిస్ ఈజ్ స్మాల్. సో ఇప్పుడు నిన్ను బిగ్లోకి మార్చాలి, బిగ్ దాంతో మల్టిప్లై చేయి. స్మాల్లోకి మార్చాలి, స్మాల్ దాంతో మల్టిప్లై చేయి. ఫర్ ఎగ్జాంపుల్ 70 km/h నుంచి మీటర్/సెకండ్లోకి మార్చాలి. దేంట్లోకి మార్చాలి? మీటర్/సెకండ్లోకి మార్చాలి. మీటర్/సెకండ్లోకి మార్చాలంటే స్మాల్తో మల్టిప్లై చేయి. 5/18 వేయాలి, అట్లా అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 137. గన్ షాట్ ప్రాబ్లమ్స్. టైం డిఫరెన్స్ తీసుకోవాలి. ఇలా డిఫరెన్స్ చూసారా? టైం డిఫరెన్స్ తీసుకొని సమ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 137. 138 చూడండి. 2 guns were fired from the same place at an interval of 10 minutes and 30 seconds. But a person in the train approaching the place hears the second shot 10 minutes after the first. The speed of the train, supposing that sound travels at 330 meter/second is 10 నిమిషాల 30 సెకండ్ల వ్యవధిలో ఒక స్థలం నుండి 2 తుపాకులు పేల్చబడ్డాయి. అయితే ఆ ప్రదేశానికి చేరుకుంటున్న రైల్లో ఒక వ్యక్తి మొదటి షాట్ 10 నిమిషాల తర్వాత రెండో షాట్ వింటాడు. ధ్వని సెకండ్కు 330 మీటర్/సెకండ్ వేగంతో ప్రయాణిస్తుందని అనుకుంటే రైలు వేగం ఎంత?
సూపర్ క్వశ్చన్ అన్న. సో ఇక్కడ చూస్తే మొత్తం 10 నిమిషాల 30 సెకండ్లు, టోటల్ టైం 10 నిమిషాల 30 సెకండ్లు. అవునా? ఆ రైల్లో ఉన్న వ్యక్తి మొదటి షాట్ 10 నిమిషాల తర్వాత వింటాడు, 10 నిమిషాలు తర్వాత రెండో షాట్ వింటాడు. 10 నిమిషాలు పోతే ఇంకా 30 సెకండ్స్ మిగిలినాయి. అంతేగా, 10 నిమిషాలు పోతే ఇంకా 30 సెకండ్స్ మిగిలినాయి. ఇదే దిశలో వస్తున్నాడు, ఆపోజిట్ దిశలో, ఇందాక ఆపోజిట్ దిశలో, ఇదే దిశలో వస్తున్నాడు. సో ఇది సౌండ్ అవుతుంది, ఈ గ్యాప్ ట్రైన్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత షాట్ వింటున్నాడు. సో ట్రైన్లో విన్నాడు 10 నిమిషాలు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది సౌండ్. ఓకే, అర్థమైందా? ప్రీవియస్ సమ్లో అయినా మొత్తం మీద 35 నిమిషాలు తర్వాత ధ్వని వింటున్నాడు, వాడు ట్రైన్ అయింది. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది సౌండ్ అయింది. అలాగే 5 నిమిషాల 52 సెకండ్లలో వింటున్నాడు, అది మనిషిది అయింది 5 నిమిషాల 52 సెకండ్లు. మిగతా గ్యాప్ సౌండ్ అయింది. అర్థమైందా? రెండు ఉంటాయి టైమింగ్స్. దాంట్లో గ్యాప్ ఏదైందో అది సౌండ్ది, అంతే, ఏం లేదు. ఇక్కడ 8 సెకండ్ల గ్యాప్ సౌండ్ది. ఇక్కడ 35, 32, 3 సెకండ్ల గ్యాప్ సౌండ్ది. నెక్స్ట్ 10 నిమిషాల 30 సెకండ్లు, 10 నిమిషాలు, ఈ గ్యాప్ 30 సెకండ్స్ సౌండ్ది, అంతే. సో సౌండ్ ఈజ్ టు మ్యాన్. రైలు కానీ, మ్యాన్ కానీ, ట్రైన్ కానీ, ఏదైనా ఒకటి, ట్రైన్లో ఉన్న మ్యాన్. స్పీడ్ రేషియో సౌండ్ ఎంత? 30 సెకండ్స్. ఇది 10 మినిట్స్. 10 into 60 వేస్తే ఇది కూడా సెకండ్స్లోకి వచ్చేది. ఓకే, అది కూడా సెకండ్లోకి వచ్చేది. 30, 60లో 2 సార్లు పోద్ది. సో 1:20. ఇది టైం. ఇది ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ స్పీడ్, దిస్ ఈజ్ టైం. టైం ఇచ్చేసాడు. స్పీడ్ రేషియో 20:1. ఏమి ఇచ్చాడు నీకు? దేనిది ఇచ్చాడు చూడండి. ధ్వని సెకండ్కి 330, సౌండ్ది ఇచ్చాడు. ఈ 20 పార్ట్స్ ఇచ్చాడు, 330 మీటర్ పర్ సెకండ్. ఈ 1 పార్ట్ ఎంత? దేంట్లో కనుక్కోవాలి? కిలోమీటర్ పర్ అవర్లో కనుక్కోవాలి. సో 20 పార్ట్లు 330 అయితే ఒక పార్ట్ ఎంత ఉందంటే 330/20 ఇంటూ మన కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి, అంటే పెద్ద దాంట్లోకి మార్చాలి, ఇంటూ 18/5 వేస్తే సరిపోతుంది. సో క్యాన్సిలేషన్ చేయండి. 6×5 66 సార్లు, 33 సార్లు, ఇది 10 సార్లు. ఓకే, మళ్ళీ 2 ఎక్కం 9 2 18, 5 2 10. సో 33 ఇంటూ 9/5, 9 3 27, 9 3 27 పోతే 2, 9 3 27 2 29, 297/5. అంటే 5 5 25 ఇక్కడికి, 5 5 25 పోతే 47, 9 5 45, 59.4. సో ఇట్లా రావాలి వెనక్కి లెక్క చూసుకున్నప్పుడు 59.4. సో వాట్ ద ఆన్సర్? 59.4. దట్ ఈస్ కిలోమీటర్ పర్ అవర్. సో ఏం లేదన్నా, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వాడు ఒక టైం ఇస్తాడు, మొత్తం టైము ట్రైన్లోదో ఏదో టైం ఇస్తాడు, ఆ మిగిలిన టైమే సౌండ్ది. అదే అర్థం చేసుకోవాలి. మిగిలిన ఇక్కడ 35, 32 పోతే మిగిలింది సౌండ్ది. ఇక్కడ చూసారా, 6 నిమిషాలు 5 నిమిషాలు పోతే మిగిలిన టైం సౌండ్ది, అంతే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 guns were fired from the same place at an interval of 13 minutes, but a person in train approaches the place here the second firing 12 minutes 30 seconds after the first. So 13 minutes ఒకటి ఉంది, 12 minutes 30 seconds పోతే ఇంకెంత మిగిలితే 30 seconds మిగిలిద్ది. ఇది ఎవరిది అవుద్ది? సౌండ్ అవుద్ది. ఇది ఎవరిది? ట్రైన్ ఒకటిది అవుద్ది. ట్రైన్లో ఉన్నదాకా 12 hours 30 seconds, 12 hours 30 seconds. సో ఇది సౌండ్ది. సౌండ్ ఈజ్ టు ట్రైన్ ఆర్ మ్యాన్. స్పీడ్ టైం అది ఇచ్చింది, టైం రేషియో. టైం సౌండ్ది ఎంత? 30 seconds. టైం ఎంత? 12 hours 30 minutes. 12 hours 30 minutes. 12 hours 30 minutes. 12 hours 30 minutes లేకపోతే 12 minutes 30 seconds. 12 hours 30 minutes కాదు, 12 minutes 30 seconds. సో ఇది సెకండ్స్, ఇది సెకండ్స్లోకి మార్చాలి. ఇది సెకండ్స్. సో ఇది 30, 12 నిమిషాలు అంటే 12 60 720 ప్లస్ 30 750 సెకండ్స్. సో ఇది క్యాన్సల్. 3 ఎక్కము ఒక్కసారి 25 3 75. సో 1:25లో ఉంది టైం. అప్పుడు స్పీడ్ ఏమవుతుంది? 25:1 అవుతుంది. మనకి ఇచ్చింది ఏమి ఇచ్చాడు చూడండి. ధ్వని వేగం 330 మీటర్ పర్ సెకండ్, సౌండ్ది ఇచ్చాడు. ఇది 330 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. అయితే కిలోమీటర్ పర్ అవర్ అడిగారా? కిలోమీటర్లు, అన్ని కిలోమీటర్లు అడిగాడు. ఓకే, సో ఈ ఒక పార్ట్ ఎంత? 25 parts 330 మీటర్ పర్ సెకండ్ అయితే ఒక పార్ట్ ఎంత అవుతుందంటే 330/25 కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి.
కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే పెద్దది కాబట్టి పెద్ద దాంతో మల్టిప్లై చేయాలి. ఇంటూ 18/5 ఇంటూ 18/5 వేయండి. 18/5 ఓకే. సో ఇది 66 సార్లు పోద్ది అంతే. ఇంకేం పోద్ది? ఇంకేం పోదు. 66ని 18తో మల్టిప్లై చేయండి. 1188/25. సో 1188ని 25తో భాగహారం చేయాలి. చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. 25 1188 4 పాతికలు అయితే 100, 18 ఇంకో 8 దించుకుంటాం. 7 పాతికలు 175. సో 47. ఇది కాదు ఇది 47 13/25 దట్ ఇస్ ద ఆన్సర్. సో కిలోమీటర్ పర్ అవర్. సో కిలోమీటర్ పర్ అవర్ ఈ ఆప్షన్స్ అని కిలోమీటర్ పర్ అవర్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 47 13/25 కిలోమీటర్ పర్ అవర్ దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 139. రైట్. 140 చూడండి. ఏ బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ రైఫిల్ ట్రావెల్స్ ఎట్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ 2520 కిలోమీటర్ పర్ అవర్. 2520 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వస్తుంది. హిట్స్ ద టార్గెట్ ఆఫ్టర్ 0.2 సెకండ్స్. 0.2 సెకండ్స్ తర్వాత హౌ ఫార్ డిస్టెన్స్ ఎంత? ఒక రైఫిల్ నుంచి కాల్చబడిన ఒక బుల్లెట్ సగటున గంటకు 2250 ఇది 2250 కాదు 2520 కిలోమీటర్ పర్ అవర్ ప్రయాణిస్తుంది. 0.2 సెకండ్ల తర్వాత దాని లక్ష్యాన్ని చేరుకుంటే ఆ లక్ష్యము మరియు రైఫిల్ మధ్య దూరం ఎంత? టైం ఇచ్చాడు, డిస్టెన్స్ అడుగుతున్నాడు. D ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. అంతేగా. టైం 0.2 సెకండ్స్ ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. 2520 ఇంటూ ఎందుకు ఇంటూ పెట్టానంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18 వేయాలి. 5/18 దేనికోసం వేసాను? మీటర్ పర్ సెకండ్లోకి మారుస్తున్నాను. ఇన్ మీటర్స్. హౌ ఫార్ ఇన్ మీటర్స్. మీటర్స్లో అడిగాడు, సెకండ్స్లో ఇచ్చాడు, అందుకని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాను. ఓకే. ఈ 18 పోతే 7 72 4 72 0. 0.2 2/10 అని రాయచ్చు. 2/10 ఇంటూ 140 ఇంటూ 5. ఈ 0 క్యాన్సిల్. 5 2 10 10 14 140 మీటర్లు. డిస్టెన్స్ ఈజ్ 140 మీటర్స్ అని చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 140లో 140 meters is the exact answer for question number 140. Answer is 140. Right. Question number 141 children. Sound travels at 330 meters per second. The distance in kilometers of a thunder cloud when its sound follows the flash after 10 seconds. ధ్వని సెకండ్కు 330 మీటర్లు ప్రయాణించగలదు. సో స్పీడ్ ఇచ్చాడు 330 మీటర్ పర్ సెకండ్. ఉరిమిన 10 సెకండ్ల తర్వాత ధ్వని వస్తే సో టైము 10 సెకండ్స్ ఇచ్చాడు. ఆ మేఘం ఎంత దూరంలో ఉన్నట్టు డిస్టెన్స్ అడుగుతున్నాడు మనల్ని. అన్నీ చూస్తే కిలోమీటర్లో ఉన్నాయి. డిస్టెన్స్ కిలోమీటర్లో ఉంది. ఓకే. ఇది మీటర్ పర్ సెకండ్, ఇది సెకండే. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. టైము 10 సెకండ్లు, స్పీడ్ 330. అప్పుడు మీటర్ పర్ సెకండ్లో వస్తుంది. ఓకే. కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చడం వల్ల అవర్లోకి ఏం లేదు, కిలోమీటర్లోకి మార్చాలి అంటే బై 1000 బై 1000 ఎందుకు వేసాం? టు మేక్ ఇట్ యాజ్ కిలోమీటర్. ఓకే. అప్పుడు ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 33/10 అంటే 3.3 కిలోమీటర్స్. వాట్ ఇస్ ద ఆన్సర్? 3.3 కిలోమీటర్స్. దట్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 141. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ నుంచి కాన్సెప్ట్ 7 అన్న ట్రైన్ యాక్సిడెంట్స్ అండ్ లేట్ జర్నీ. ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుంటాయి, జర్నీ లేట్గా అవుతుంటుంది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లుంటాయి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ. అప్పటి వరకు సెలవు.